హలో ఫ్రెండ్స్, ఈ సెషన్లో మనం ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్ అయింది కదా. ఇందులో మొత్తం 10,060 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులోని మనం హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2,226 వేకెన్సీస్ వచ్చాయి. అయితే ఇందులో ఏ వేకెన్సీస్కి ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి కంప్లీట్గా చూద్దాం. మనకి ఒకసారి చూస్తే అబ్జర్వ్ చేస్తే మనకి ఇప్పుడు ఫేజ్ 1 ఆల్రెడీ మే 15th రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఫేజ్ 2 అనేది సెప్టెంబర్ 15th రిలీజ్ చేస్తారు. ఇందులో మొత్తం 3,231 వేకెన్సీస్ ఉన్నాయి. అయితే ఇందులో మనకి హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 2,226 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకసారి ఈ వేకెన్సీస్ ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తం 2,226 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇందులో ఇండివిజువల్గా మనకి వేకెన్సీస్ ఇచ్చారు. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ ఇది 542 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ ఏఆర్ అయితే 205, కమ్యూనికేషన్ 200, ఇలా ఇండివిజువల్గా ప్రతిదీ కూడా మనకి మెన్షన్ చేశారు. అయితే ఈ అన్నింటికి కామన్ ఎగ్జామ్ అయితే కాదు. ఎస్ఐ లెవెల్ క్యాడర్ ఉన్నవి డిగ్రీ మీద, కానిస్టేబుల్ క్యాడర్ ఉన్నవి ఇంటర్ మీద వస్తాయి. ఇక్కడ కొన్ని జాబ్స్ మనకి ఎంఎస్సీలు కూడా ఉండాలి. ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ ఉంది కదా, ఇది గ్రూప్ 1 క్యాడరు. అలాగే కొన్ని ఇప్పుడు పీటీఓ ఉంది కదా, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, దీనికి వేరే అంటే జనరల్ డిగ్రీ కాకుండా మనకి మెకానికల్ స్ట్రీమ్ ఉండాలి. అలా డిఫరెంట్ ఉన్నాయి. కమ్యూనికేషన్ ఎస్ఐ అంటే మనకి బీటెక్లో మనకి ఈసీఈ కానీ, సిఎస్సి కానీ, ఐటీ కానీ చదివి ఉండాలి. అలా ఒక్కొక్కటి వేరే ఉన్నాయి కదా. వీటన్నిటిని కూడా ఒక సేమ్ ఎగ్జామ్ అయితే కాదు, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయాలి. క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి కామన్ ఎగ్జామ్గా ఏమున్నాయో ఒకసారి చూద్దాం. ముందుగా చూస్తే మనకి టోటల్ ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 438 ఉన్నాయి. ఈ 438తో చూస్తే ఇక్కడ చూడండి, సివిల్ 182 ఉన్నాయి. తర్వాత ఏఆర్ఎస్ఐలు 116, కమ్యూనికేషన్ 50, అలాగే పీటీఓ ఎస్ఐలు 10, తర్వాత ఏపీఎస్పీ ఎస్ఐలు 71, ఎస్పీఎఫ్ ఎస్ఐలు 9 ఉన్నాయి. టోటల్ 438 కదా. ఇందులో ఈ 438 వేకెన్సీస్లో కూడా మనకి కామన్ ఎగ్జామ్ ఉన్నది ఏంటంటే ఈ 378 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఈ 378 వేకెన్సీస్కి కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎవరైనా ఎలిజిబుల్, జనరల్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. దీనికి మీరు బీఎస్సీ చదివినా, బీజెడ్సీ చదివిన ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు, బీటెక్ అయినా ఏ చదివినా పర్వాలేదు. చూడండి, సివిల్ ఎస్ఐలు వచ్చేసరికి మనకి ఎన్ని ఉన్నాయి? 182 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఏఆర్ఎస్ఐలు 116, ఏపీఎస్పీ ఎస్ఐలు 71, ఇంకా ఎస్పీఎస్ ఎస్ఐలు 9 ఉన్నాయి కదా. మొత్తం 378 వేకెన్సీ. ఈ 378 వేకెన్సీస్కి ఎనీ డిగ్రీ ఎలిజిబుల్. ఇవన్నిట్లో కూడా సేమ్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మనకి మెయిన్స్లో ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది, తెలుగు ఇంగ్లీషు, తర్వాత మ్యాథ్స్ రీజనింగ్ ఒక పేపరు, జనరల్ స్టడీస్ ఒక పేపర్ ఉంటాయి. తెలుగు ఇంగ్లీష్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వరకు ఉంటాయి. తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ ఎస్ఐ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి? 50 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కమ్యూనికేషన్ ఎస్ఐ ఎలిజిబుల్ ఏంటంటే మనకి బీటెక్లో ఏంటి ఈసీఈ, తర్వాత సిఎస్సి, అలాగే ఐటీ, ఎవరైతే ఈ బ్రాంచ్లు ఉంటారో వీళ్ళు మాత్రం ఎలిజిబుల్, డిగ్రీ అయినా బీటెక్ అయినా. తర్వాత పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, దీంట్లో ఎస్ఐలు మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఏంటంటే మనకి మెకానికల్ స్ట్రీమ్ చదివి ఉండాలి. తర్వాత వీళ్ళకి అది లైసెన్స్ అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా ఉండాలి. ఇది ఏదైనా క్లారిటీగా మనకి సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వస్తుంది కదా, అందులో క్లియర్గా మెన్షన్ చేస్తాడు. తర్వాత కానిస్టేబుల్ వచ్చేసరికి మన కానిస్టేబుల్ కామన్ ఎగ్జామ్ ఉన్నవి ఏంటంటే ఇక్కడ 1156 ఉన్నాయి కదా. ఈ వేకెన్సీస్కి ఏంటంటే కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో సివిల్ కానిస్టేబుల్ వచ్చేసరికి 542, ఏఆర్ కానిస్టేబుల్ 205, ఏపీఎస్పీ కానిస్టేబుల్ 80, అలాగే జైలు వార్డర్ అంటే ఇది 150, అలాగే జైలు వార్డర్ ఉమెన్ 21, ఫైర్ మెన్లు 158. టోటల్ 1156 వేకెన్సీస్. అన్ని వేకెన్సీస్ కూడా సేమ్ కామన్ ఎగ్జామ్ ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ సరిపోతుంది. తర్వాత కమ్యూనికేషన్ కానిస్టేబుల్ కూడా మనకి 200 వేకెన్సీస్ ఉన్నాయి కదా. ఇది ఇంటర్మీడియట్లో ఎంపీసీ గ్రూప్ ఉండాలి. తర్వాత డ్రైవరు, మెకానికల్, ఇవి కూడా కానిస్టేబుల్. వీటికి ఏంటంటే మనకి ఇది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అవ్వచ్చు. దీంట్లో ఏంటంటే లైసెన్స్ ఉండాలి, అంటే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. తర్వాత మెకానికల్ స్కిల్ టెస్ట్ ఉంటుంది దీనికి, అంటే ఒక వెహికల్ ఏదైనా పార్ట్లు స్కిల్ అది ఇప్పేసి మళ్ళీ బిగించడం ఏదైనా ఇలాంటివి ఏమైనా ఉంటాయి, చూసుకోవాలి ఒకసారి. ఇది ఏదైనా మనకి నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీగా రాస్తారు, చూద్దాం. తర్వాత వీటితో పాటు ఇలా అదర్ డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో, తర్వాత టెక్నికల్ పోస్టులు కొన్ని ఉన్నాయి, తర్వాత డ్రైవర్ ఆపరేటర్ ఇలా ఉన్నాయి కదా. వీటిలో ఒక్కొక్క చూడండి, సైంటిఫిక్ అసిస్టెంట్ అంటే దీనికి మనకి
ఎంఎస్సి కెమిస్ట్రీ కానీ మైక్రోబయాలజీ కానీ ఎలా ఉంటాయి వీటికి. ఇవి 43 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫోటోగ్రాఫర్ అంటే ఇది నాకు తెలిసి కంప్యూటర్ సైన్స్ చదివి ఉండాలి. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ ఎఫ్ఎస్ఎల్ అంటే ఇది కూడా మనకి పీజీ ఉండాలి. పీజీలో పర్టికులర్గా మనకి మైక్రోబయాలజీ కానీ కెమిస్ట్రీ కానీ ఇలా అడుగుతారో అది చూసుకోవాలి. అలాగే ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్ ఇలా ఒక్కొక్క దానికి కూడా మనకి వాటికి అయితే కొంత ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అసిస్టెంట్ డైరెక్టర్కి ఎక్స్పీరియన్స్ కూడా అడగొచ్చేది ఏదైనా స్ట్రీమ్లో. తర్వాత పోలీస్ కానిస్టేబుల్ ఎఫ్పిబి ఉంది కదా, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో, ఇది సిఐడిలో ఉంటుంది. దీనికి నాకు తెలిసి కంప్యూటర్ సైన్స్ ఉండాలి, లేకపోతే ఫోటోగ్రఫీలో ఏదైనా కోర్స్ చదివి వొకేషనల్ కోర్స్ కానీ ఏదైనా ఉండాలి. ఇలా టోటల్ ఇక్కడ 73 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి అన్నిటి కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి. మళ్ళీ డిఫరెంట్ క్వాలిఫికేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. డ్రైవర్ ఆపరేటర్ ఇది కూడా మనకి ఇవి 147 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి కూడా క్వాలిఫికేషన్ నాకు తెలిసి 5 సర్వీసులు ఏదైనా స్ట్రీమ్ చదవాలి, లేకపోతే వీరికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలండి. వీటికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. ఓకేనండి. ఇంకా రిమైనింగ్ ఏంటంటే మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చినప్పుడు క్లారిటీగా మనం ఏ జాబ్కి అండ్ ఏ స్ట్రీమ్ ఉందో క్లారిటీగా వస్తుంది. మనం అలాగే ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే కమ్యూనికేషన్ ఎస్ఐకి ఉందని, కమ్యూనికేషన్ కానిస్టేబుల్కి అలాగే క్వాలిఫికేషన్ ఏంటి, తర్వాత సిలబస్ ఏంటి, మొత్తం అన్నీ కూడా ఇన్ డీటెయిల్గా ఒక్కొక్కటి మనం వేరేగా వీడియోస్ చేద్దాం. అలాగే మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.